ఏ మినిట్ ఆఫ్ సక్సెస్ పేస్ ఫర్ ఇయర్స్ ఆఫ్ ఫెయిల్యూర్. అసలు ఈ కొటేషన్ ఏంటి, ఇది ఎవరు రాశారు, దీనికి స్టాక్ మార్కెట్కి అసలు లింక్ ఏంటి, అసలు ఇది మన ట్రేడింగ్ లైఫ్లో పనిచేస్తుందా లేదా? వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. లాస్ట్లో టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో నిఫ్టీ చార్ట్స్ మీద ఉంటుంది, అది కూడా మిస్ అవ్వద్దు. ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే కొటేషన్ కనబడుతుందో ఇందులో చాలా డెప్త్ ఉంది. సో ఇది మన లైఫ్లోనే అప్లై చేయొచ్చు, స్టాక్ మార్కెట్లో కూడా కరెక్ట్గా అప్లై అవుతుంది. అసలు ఇది దీన్ని కరెక్ట్గా చదివితే అసలు దీనిలో మనకి ఏం అర్థం అవుతుంది, అసలు ఏంటి ఇంత డెప్త్ ఉందా, నిజంగా మనతో ఇది లింక్ అవుతుందా అనేది ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ మన లైఫ్లో ఏంటంటే ఒక బిజినెస్ ఏదో మీరు చేస్తున్నారు అనుకుందాం, ఏదో వర్క్, ఇంపార్టెంట్ వర్క్ అయినా చేస్తూ ఉంటారు. ఓకే, సో దాని మీద మీ కాన్ఫిడెన్స్ అంతా పెట్టారు. ఓకే, మీరు చాలా ఫోకస్గా ఉన్నారు, దాని గురించి మీకు అంతా తెలుసు, దానిలో మీరు ఎక్స్పర్ట్ కూడా. కానీ ఏంటంటే మనకు రిజల్ట్ రావట్లేదు అన్నమాట. ఏంటిది, కొన్ని నెలలు అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, మీకు అన్నీ తెలుసు దాని గురించి, రిజల్ట్ వస్తుందని తెలుసు, కానీ అనుకున్న టైంలో రాలేదు రిజల్ట్. సో ఏంటంటే మనకి ఇది చాలా ఎక్కువ హెడాక్స్, ఆ టైపు తలనొప్పులు ఇవన్నీ సృష్టిస్తుంది అనమాట. సో ఎందుకు అవ్వట్లేదు, ఆ పని అనేది జరగట్లేదు, జరుగుతుందని మీకు తెలుసు. ఓకే, మీదంతా కరెక్టే, కానీ జరగాల్సిన టైంలో జరగలేదు. ఓకే, దీనివల్ల ఏంటంటే మీ పేషెన్స్ అనేది చాలా బ్రేక్ అయిపోద్ది అనమాట. సో అప్పుడేమనుకుంటాం, నేను చాలా దురదృష్టవంతుడిని, నా పని నేను ఎందులో చేయి పెట్టినా ఇలాగే ఉంటుంది, అండ్ దానివల్ల నాకు రిజల్ట్ రావట్లేదు అని మనం ఏంటంటే ఒక సైకలాజికల్గా మనం ఫీలింగ్ సెట్ చేసుకుంటాం అన్నమాట మైండ్లో. సో ఇదేంటి, మన లైఫ్లో ఏదో బిజినెస్ జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో వెళ్తాం. మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే అవుతుందో, మీరు బిగినర్స్ అవ్వచ్చు, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండొచ్చు, మీరు కంప్లీట్ ఎక్స్పీరియన్స్డ్ అవ్వచ్చు. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతానో ఆ స్టేజ్లో ఉండొచ్చు, కొంతమంది ఈ స్టేజ్ దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సో ఏంటంటే మనం ఏదైనా స్టాక్ కొన్నాం అనుకోండి, అనాలిసిస్ మీద కరెక్ట్, మీకు అన్నీ వచ్చు, మీరు డిసిప్లిన్ చాలా బాగుంది, ఓకే, మీ రిస్క్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. మొత్తం అంతా ఎలా మార్కెట్ ఎలాలో ట్రేడ్ ఎలా చేయాలో అలాగే చేస్తున్నారు మీరు. ఇన్వెస్ట్మెంట్ కూడా సేమ్ అలాగే చేస్తారు. కానీ ఏంటంటే మనకు రిజల్ట్ రావట్లేదు. ఓకే, స్టాక్ అనేది ఏంటి, ఒక రోజు మీరు పెట్టారు, అనాలిసిస్ చేసి పెట్టారు, కానీ ఏమైంది, ఒకసారి పైకి వెళ్ళింది, ఒకసారి కిందకి వచ్చింది, మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి, అంటే కన్సోలిడేషన్ టైప్లో అయిపోయింది. ఒకే చోట ఉండిపోయింది అనమాట. మన డబ్బులు ఎప్పుడైతే అందులో వెళ్ళాయో అందులో వెళ్ళిపోయింది. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేయొచ్చు, టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు, టాప్ మోస్ట్ కంపెనీ అవ్వచ్చు, కానీ ఏంటంటే మీకు రిజల్ట్ రావట్లేదు, అనుకున్న ప్రాఫిట్ అనేది రావట్లేదు. సో ఇలాగ ఏదైనా మీ లైఫ్లో జరిగితే మీరు ఎప్పుడు భయపడకూడదు ఫస్ట్. ఓకే, మీ ఏదైతే ఈ కొటేషన్ ఉందో దీన్ని ఒక్కసారి మీరు మళ్ళీ చదవండి. ఓకేనా, కంపల్సరీగా లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది, మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కూడా వస్తుంది. సో ఇది ఏంటి అంటే ఒక టైం ఉంటుంది, దానికి ప్రతిదానికి జరగాల్సింది ఒక టైం ఉంటుంది. సో ఆ టైంని మనం కొంచెం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా, సో ఏదైతే ఉందో ఎప్పుడైతే మీకు ఇందులో సక్సెస్ రావడం అంటే ప్రాఫిట్ రావడం మొదలు అయిందో, సో ఇది నాకు ఇప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, మా సీనియర్స్ చాలామంది ట్రేడర్స్, చాలా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, చాలా సీనియర్ సిటిజన్స్ టైప్. ఓకే, వాళ్ళు ఎప్పుడో 93, 95 అప్పటి నుంచి ట్రేడ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే నీకు మార్కెట్లోని సక్సెస్ రావడం మొదలవుతుందో, ఓకే, నువ్వు చేసిన ఎంత వెయిట్ చేసావు దానికి ఎప్పుడైతే ప్రతిఫలం రావడం స్టార్ట్ అవుతుందో, ఏమంటారు తెలుసా దాన్ని, ఇంట్లోని ట్యాప్ ఇప్పినా కూడా ట్యాప్లోంచి నీళ్ళు బదులు డబ్బులు వస్తాయంట. ఆ టైప్ ఆఫ్ రిజల్ట్ అనేది మనకి దొరుకుతుందంట, మనం చేసి ఎంతైతే వెయిట్ చేసి ఉంటామో దానికి రిజల్ట్ వస్తుందంట. సో ఇది సేమ్ కొటేషన్, ఈ కొటేషన్లో అదే రాశారు యాక్చువల్లీ. సో ఇదేంటంటే దీనికి ప్రూఫ్గా ఏంటంటే నేను స్క్రీన్ మీద చార్ట్స్ చూపిస్తాను మీకు. ఓకేనా, ఒక చార్ట్లో మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు, స్ట్రగుల్ అయిన తర్వాత మీరు దాన్ని హోల్డ్ చేసి డిసిప్లిన్తో ఉండి దానిలో ఉంటే తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది నేను ఒకసారి చూపిస్తాను అనమాట. ఓకే, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కొటేషన్ ఏదైతే మీ టెర్మినల్ ఏది ఉందో, ఓకే, అక్కడ చిన్నది పేస్ట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు మారల్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో చూసారా, అప్పుడు ఆ టైంలో ఇది చదవండి, కంపల్సరీగా మారల్ బూస్ట్ అవుతుంది. కానీ ఏంటంటే ఇది డైరెక్ట్గా వెళ్ళి చదివేస్తానంటే అవ్వదు, కానీ దీన్ని మీకు ఒక అనాలిసిస్ వచ్చి ఉండాలి, ఏదో ఒకటి ఫండమెంటల్ ఆర్ టెక్నికల్, మీకు ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి, అప్పుడే ఇది మనకు కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు చార్ట్స్ మీదకి వెళ్దాం. సో ఏదైతే ఈ కొటేషన్ ఆధారంగా స్టాక్స్ ఏదైతే ఉన్నా కొన్ని స్టాక్స్ మీకు చూపిస్తాను, ఆ తర్వాత నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. చార్ట్ అనాలిసిస్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్, నిర్వాణ ట్రేడర్ ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే, 24th May హైదరాబాద్లో. ఓకే, క్లాస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, అది ఒక సండే రోజు. ఓకే, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో చేయాలనుకుంటున్నారో వాట్సాప్కి పింగ్ చేయండి. ఓకే, సో ఇందులో ఏంటి మెయిన్ ముందే తెలుసు కదా, మనకి రివ్యూస్ కూడా చూశారు. మెయిన్ ఏంటంటే పిన్ పాయింట్, ఎంట్రీ పాయింట్ ప్లస్ ఎగ్జిట్ ఎలా అవ్వాలి, స్టాక్ ఎలా రైడ్ చేయాలి. ఓకే, ఇదంతా దానిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చార్ట్స్ మీదకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు చార్ట్స్ మీదకి వచ్చాం మనం. ఓకే, ఇది ట్రెండ్ స్టాక్, రికమెండేషన్ ఏంది కాదు, నార్మల్గా దీన్ని చూడండి. ఓకే, ట్రెండ్లోని ఏరియా ఉంది కదా ఇక్కడ, ఎంత 2005లో ఇది, ఆ తర్వాత ఇక్కడ 2015.
ఈ ఏరియా ఏదైతే ఉందో, ఇదంతా ఏదైతే మనం స్ట్రగుల్ అని మాట్లాడుకున్నాం కదా, ఏదైతే మన లాస్లు ఆ ఏరియాలో 10 years వేయాలి. సో ఏదైతే మినిట్ సక్సెస్ అంటామో ఏంటంటే ఇదన్న ఈ మూమెంట్. సో మనం ఎంత అయిన స్ట్రగుల్కి ఓకే తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటో ఆ మినిట్ సక్సెస్ అదన్న. ఓకే. ఇయర్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, సో దీని ఫెయిల్యూర్ అంటే ఎక్కడైతే మనం డబుల్ పెట్టి ట్రాప్ అయిపోయామో అది ఫెయిల్యూరే కదా ఒక విధంగా. ఓకే. దానికి వచ్చే రిజల్టే మన సక్సెస్ రేట్ అనమాట. సో ఏది మనం ఈ ఏరియా ఇక్కడ ఇక్కడ అనుకున్నాం కదా, ఈ ఏరియా చూడండి. ఎప్పుడైతే సక్సెస్ రావడం స్టార్ట్ అయిందో 1 minute సక్సెస్ అనమాట, మినిట్స్ ఆఫ్ సక్సెస్. సో ఇదేంటి 165, సరే 200 అనుకుందాం. 200 స్టాక్ ఎక్కడికి వెళ్ళిపోయింది, 7,900 కనబడుతుంది. ఆ తర్వాత ఏంటి మీకు కరెక్ట్గా అనాలిసిస్ తెలిస్తే దీంట్లో ఓకేనా, ఇది ఎప్పుడైతే ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుందో ఓకేనా, ఈ మధ్యలోనే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. ఏదైతే 7,900 8,000 వెళ్ళిందో దానిలో కొంచెం ఒక 1,000 రూపీస్ మనం పైన వదిలేసి మార్కెట్కి, సో 6,000 ఏరియాలో మనం 6,500 ఆ ఏరియాలో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో కానీ మన మన సక్సెస్ ఏదైతే మనం మినిట్ సక్సెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 170 200 ఆ ఏరియా, 200 నుంచి 7,000 రేట్ ఆఫ్ రిటర్న్ చూడండి. అంటే ఏ టైప్ ఆఫ్ సక్సెస్ వచ్చిందో చూడండి. సో ఇందులో ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మనం ఏదైతే ఈ ఏరియా ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో, స్ట్రగుల్ అయినా సరే మీరు పేషెన్స్గా మీరు వెయిట్ చేస్తే వచ్చింది. కానీ పేషెన్స్ 10 years పేషెన్స్, ఒకసారి ఆలోచించు. సో నేనేమంటానంటే కరెక్ట్గా స్టాక్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఏరియా అరౌండ్ 200 దగ్గర మనం ఎంట్రీ అయ్యి ఓకే, కంప్లీట్ ట్రెండ్ అయిపోయి తర్వాత రివర్స్ వచ్చేటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతే, సో అదే నిర్మాణ ట్రెండ్. ఓకేనా. సో ఇందులో కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎంట్రీ మనకు కనబడుతుంది కోర్స్ అయిన తర్వాత, ఎగ్జిట్ కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా. అది నేను చెప్పను. వేరే స్టాక్ ఏదో ఇంకోటి ఇంకోటి చూద్దాం. సో ఇందులో ఇంకోటి ఏంటి, ఆర్టీ డ్రగ్స్ ఆఫ్ చూద్దాం. సో ఎవరైతే చాలా సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి బాగా తెలుసు. సో ఈ ఏరియా చూసారు ఇక్కడ నుంచి 2004 టు ఈ ఏరియా 2013. ఓకే. ఎన్ని సంవత్సరాలు, 9 10 years ఉంది. సో ఇదంతా స్ట్రగుల్. ఓకే. ఇయర్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నమాట. ఇయర్స్ ఆఫ్ ఫెయిల్ తర్వాత ఇదేంటిది మినిట్స్ ఆఫ్ సక్సెస్. ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఫెయిల్యూర్, మినిట్స్ ఆఫ్ సక్సెస్. నెక్స్ట్ ఇది మళ్ళీ ఈ స్టేజ్లో ఉంది జరుగుతుంది. ఓకే. తర్వాత ఎంత వచ్చింది, ఏదైతే సక్సెస్ పాయింట్ వచ్చిందో ఇక్కడ చూడండి, ఇది ఇది ప్రైస్ ఎలా ఉండేది కదా, ఇది అడ్జస్ట్ అయింది యాక్చువల్లీ. ఓకే. ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ అడ్జస్ట్ అయింది. అంటే 25 రూపీస్ ఉన్న స్టాక్ మీరు ఎంతకి వెళ్ళిపోయింది, 217కి వెళ్ళిపోయింది. ఎన్ని టైమ్స్ వచ్చిందో రిటర్న్స్ మీరే క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా. తర్వాత ఈ ఏరియా తర్వాత ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో 200 నుంచి 1000 వరకు వెళ్ళింది, 5 times రిటర్న్, 500% రిటర్న్స్ వచ్చింది. ఓకేనా. సో ఇందులో నేనేం చెప్తాను, నిర్వారణ ట్రేడ్లో మనం ఏదైతే మన ఇయర్స్ ఆఫ్ ఫెయిల్యూర్ దాన్ని మనం అవాయిడ్ చేయగలిగితే, ఈ ఏరియాలో ఎంట్రీ అయ్యి ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోగలిగితే, అంటే టైంకి వస్తాం టైంకి బయటకు వెళ్తాం. సో ఈ ఏరియాలో ఎలా రావాలి మనం, ఈ ఏరియాలో ఎంట్రీ ఆ తర్వాత ఈ ఏరియాలో ఎగ్జిట్, ఇదే మనం నేర్చుకుంటాం. ఓకేనా. సో అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ట్రాప్ అయిపోవడం, మీకు వచ్చు రాదంటలేదు, అనాలిసిస్ వచ్చు, కానీ మీకు టైమింగ్ తెలియదు. ఓకేనా. మెయిన్ అదనం నిర్మాణ ట్రేడ్లో చెప్పేది. సో చార్ట్ చూడగానే ఇక్కడ కొనాలి లేకపోతే వెయిట్ చేయాలని 15 secondsలో ఆన్సర్స్. అది ఇంట్రాడే అవనివ్వండి, నెక్స్ట్ మీ 5 years ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అయినా అవ్వండి, దేనికైనా అవ్వండి. ఓకే. సో నెక్స్ట్ స్టాక్ ఏంటి, ఇంకోటి ఏదైనా చూద్దాం, రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇక్కడ ఈ ఏరియా చూసారు, ఇది ఇక్కడ ఈ మొత్తం ఏరియా ఏ రిటర్న్స్ లేవు ఇప్పుడు 2007 టు 2017, 10 years. స్టాక్ మంచిది, రిజల్ట్ సూపర్, ఫండమెంటల్స్ చాలా హైలైట్. కానీ మీకు కరెక్ట్ అనాలిసిస్ టైమింగ్ తెలియకపోతే వచ్చే బాధలు ఏంటంటే ఇయర్స్ ఆఫ్ ఫెయిల్యూర్లో మనం ఉండిపోతాం మనం. సో నెక్స్ట్ వచ్చిన సక్సెస్ చూడండి. ఓకే. ఇది స్టాక్ అడ్జస్ట్ అయిపోయింది కదా, 300 టు నెక్స్ట్ టైప్ ఆఫ్ 1600. ఈ టైప్ ఆఫ్ దీన్ని పిన్ పాయింట్లో మనం రావాలి, ట్రెండ్ ఏదైతే అయిపోతుందో ఆ తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి, ఇదే నిర్వాణ ట్రెండ్. ఓకే. అర్థమైంది అనుకుంటున్నాను కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం నిఫ్టీలోకి వెళ్ళి చూద్దాం. అందులో ఏమైంది లాస్ట్ వీడియోలో చేయలేదు, ఎందుకంటే చార్ట్లో ఏ డిఫరెన్స్ ఏం కనబడలేదు, దానివల్ల చేయలేదు అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇది ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, ముందే వచ్చింది మన కన్ఫర్మేషన్, తర్వాత పైకి వెళ్ళింది. సో మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో హెవీ బయింగ్ వచ్చేసింది, ఓకేనా. హెవీ బయింగ్ అసలు. ఇప్పుడు చూడాలి మళ్ళీ ఈ మే ఫస్ట్ వీక్లోని మ్యూచువల్ ఫండ్స్ ఎంత పెట్టారో వస్తుంది. అంత పెట్టినా సరే, అన్ని వేల కోట్లు పెట్టినా సరే మార్కెట్ పైకి వెళ్తుంది. అంటే దెర్ ఈస్ ఫండమెంటలీ ప్రాబ్లం అన్నమాట. ఓకే. అదే ఫండమెంటల్ ప్రాబ్లం ఉందని చార్ట్స్ మనకు చెప్తున్నాయి, ఓకేనా, అది మనం నమ్మాలి.
సో ఇదేంటి ఇది ట్రెండ్ ఇప్పుడు దాకా అయితే కిందకి కనబడుతుంది ఈ లెవెల్కి రావాలి వస్తుందో రాదో చూద్దాం ఏదో కిందకి రావాలి లేకపోతే కన్సోల్డ్ అయిపోవాలి ఏం జరుగుతుందో రెండిట్లో చూద్దాం ఓకేనా ఇదే ఏరియా పేషెన్స్ బ్రేక్ అయ్యే ఏరియా అనమాట ఈ టైప్ ఆఫ్ అది నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఏంటంటే చాలా క్లియర్గా ఉంటుంది అండి ఓకే వెళ్తుల్లో కానీ ఏదైనా చూసుకుంటే ఈ ఏరియా అయితే ఉంది ఇది కరెక్ట్గా ఇది ఒక వేవ్ మన కిందకి రావాలి ఇది పైకి నెక్స్ట్ వేవ్ అనేది కిందకి ఓకేనా ఇది 3 వేవ్లో వస్తుందో 5 వేవ్లో వస్తుందో తర్వాత చూద్దాం కానీ టైం ఉంది ఇంకా నిఫ్టీ కరెక్షన్ తొందరగా అవ్వచ్చు కానీ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే పడేది ఇంకా టైం ఉంది ఓకే చూద్దాం ఏం జరుగుతుందో సో నెక్స్ట్ ఏంటి సిల్వర్ చూద్దాం సిల్వర్ సేమ్ కన్సోలిడేషన్ స్టేజ్ మనం మాట్లాడుకుంది ఈ ఏరియాలోకి రావాలన్నాను ఇది వస్తే బెస్ట్ ఒక మంచి కరెక్షన్ అయిపోద్ది కరెక్షన్ అయిన తర్వాత ఏమవుద్ది అంటే ఇది తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ పట్టుకుంటుంది ఇది 100% ఓకేనా చూద్దాం సిల్వర్ సో నెక్స్ట్ ఏంటంటే బ్రెంట్ రేట్లు బాగా పెరిగిపోయి అంటున్నారు కదా చూద్దాం ఇది కదా. ఆ, బాగా పైకి వెళ్ళింది మళ్ళీ ఓకే డన్ ఏం జరుగుతుందో చూద్దాం యుద్ధం అయితే ఆగిపోవడం మంచిది కానీ ఆగట్లేదు ఈ చార్టర్ ప్యాటర్న్ కూడా ఏం చెప్తుందంటే ఇది నిజంగా అంత టైప్ ఆఫ్ ఇది అంత అంటే ఏంటంటారు 100% కన్ఫర్మేషన్తో మనకి ఇది ఇంకా పైకి వెళ్ళిపోతుందని చెప్పలేము కానీ ఇదే పొరపాటుని స్టాక్ అయ్యి ఉంటాయి ఓకే పొరపాటుని బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది స్టాక్ అయ్యి ఉంటే ఎక్కడ కనబడుతుంది తెలుసా మీకు ఈ 1000 దగ్గరికి వెళ్తుంది ఓకే సో ఇది క్రూడ్ ఆయిల్ కాబట్టి ఏంటి అంటే అంత టైపు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇది కంప్లీట్గా కార్టల్ బేస్డ్ ఇది వరల్డ్ ఎకనామీతో ఏంది కొన్ని కంట్రీస్ దీన్ని అంటే ఏం చేస్తాయంటే కంట్రోల్ చేస్తాయి కదా ఆ టైప్ అనమాట ఆల్రెడీ యూఏఈ బయటకు వచ్చింది అంటారు అది ఏమవుతుందో చూద్దాం అసలు దాన్ని ఎలా ఉంది ఓకేనా సో యుద్ధం ఆగిపోతే మంచిది అంత మన లైఫే బాగుంటుంది ఫస్ట్ ఓకే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా నిర్వాణ ట్రేడర్ 24th మే సో ఎవరైనా చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్లీ మీకు ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్గా మీకు తెలియాలంటే సో స్టాక్ మార్కెట్లో మెయిన్ ఎగ్జిట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ ఎవరైనా చేస్తారు కానీ ఎగ్జిట్ అది తెలియాలి అనుకుంటే మీరు చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నాకు పింక్ చేయండి ఓకే 24th మే హైదరాబాద్ వీడియో అది షేర్ చేయండి ఓకే ఇదే బెస్ట్ టైం నేర్చుకోవాల్సింది చాలా మందికి కావాలి నాలెడ్జ్ యాక్చువల్లీ ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ